కేసు నమోదైంది చెన్నైలో, విచారణ జరుగుతుంది చెన్నైలో. ఎట్లాగా చెన్నై పోలీసుల కస్టడీలోనే వినూత దంపతులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ కేసు ఏపీకి ట్రాన్స్ఫర్ అవుతుందని కొంతమంది అంటున్నారు, అవ్వాలని కొందరు అంటున్నారు. ఏంటి మీ ఆలోచన ఏంటి? ఇక్కడికైతే వద్దండి. వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే డబ్బుతో మనుషుల్ని కొనేస్తారు. మమ్మల్ని కొనాలని చూసారు హత్య జరిగిన తర్వాత కూడా. ఇక్కడికి వచ్చితే డబ్బులతో కొనేస్తారు. మాకు చెన్నై పోలీసులే న్యాయం చేయగలుగుతారు. వాళ్ళు అక్కడే ఉండి ట్రీట్ చేసి వాళ్ళకి శిక్ష పడేలాగా వాళ్ళే చూడాలి, చెన్నై పోలీసులే చూడాలి. ఇందులో పవన్ కళ్యాణ్ గారు రావాలి, దీనికి ఇంకా గట్టిగా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ ద్వారా. జనసేన పార్టీ ద్వారా జరిగింది కాబట్టి మాకు ఆయనే దిగి దీనికి తిరిగి వచ్చి మాకు న్యాయం జరిగేలా చూడాలి. ఆయనే మమ్మల్ని కలిసి మాట్లాడాలి. మాకు ఇంత జరిగింది, ఈ వరకు మా దగ్గరికి ఎందుకు రాలేదు ఆయన? చిన్న చిన్న వాటికి స్పందిస్తాడు కదా, దీనికి ఎందుకు స్పందించట్లేదు? పవన్ కళ్యాణ్ కాసేపు పక్కన పెడదాము. చిత్తూరు జిల్లా లేకపోతే తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి ఏ జనసేన నేత అయినా, ఏ కూటమి నేత అయినా వచ్చారా మీ దగ్గరికి? ఎవ్వరు రాలేదండి మా దగ్గరికి. ఏ నేత రాలేదు, ఎవ్వరు రాలేదు. కనీసం పోలీసు వాళ్ళు కూడా రాలేదు మా దగ్గరికి. అన్యాయానికి వాల్యూ ఉంది ఈ కాలం, న్యాయానికి వాల్యూ లేదు. అది మేము గట్టిగా చెప్పగలిగేది. మీతో మాట్లాడదామని మీ ఊరికి వెళ్ళినప్పుడు మీ ఊరి వాళ్ళు నాకు చాలా మంది చెప్పారు, ఈ ఫ్యామిలీకి, ఈ కుటుంబానికి కూడా థ్రెట్ ఉంది, వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. ఏంటి అలాంటి అనుమానం? మాకు కూడా అయితే రక్షణ కావాలండి. వాళ్ళు లోపల ఉండారు అనుకునే దానికి మాకు లేదు. ఎందుకంటే వాళ్ళ అనుచరులు బయటే ఉన్నారు, బయటే తిరుగుతున్నారు. కాబట్టి మాకు కూడా ప్రాణ రక్షణ కావాలి. దానికి మాకు ఒక ప్రొటెక్షన్ అనేది కావాలి వాళ్ళ ద్వారా. మేము ఏదైనా నెక్స్ట్ స్టెప్ వెయ్యాలి అంటే మాకు రక్షణ కావాలి ముందు. మమ్మల్ని ఏది చేయకుండా మేము కూడా, ఇప్పుడు నేను ఉండే ఒకే ఒక ఆధారం నేనే, మా అన్నయ్యకి. నేనే లేకుండా పోతే అసలు ఏమైపోతుంది కేసు? అసలు క్లోజ్ చేసేస్తారు. న్యాయం జరగాలి కదా. ఎందుకు చనిపోయాడు, ఎందుకు చంపారు,